మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 7వ తారీఖు జూన్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వెనికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, నీ చూపు దేవుని కొరకైతే, నువ్వు ఎదురు చూస్తుంది దేవుని మీద ఆధారపడి దేవుడు చిత్తానుసారం ఎదురు చూసే వ్యక్తిగా నీవు బ్రతికిన ఎడలా నీ జీవితంలో నూతన శక్తి, నూతన బలము, నూతన ఆశీర్వాదము, నూతన ఐశ్వర్యము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని యందు సహోదరి సహోదరులారా, నీ నిరీక్షణ దేవుని కొరకైనట్లయితే నీ జీవితంలో నీవు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా బ్రతుకుతావే తప్ప ఎవరికి ఎప్పుడు కూడా నీవు వారి చేతుల వైపు చూసే వ్యక్తిగా బ్రతకవు. ఎందుకనగా దైవ గ్రంథములో అనేకమైనటువంటి వ్యక్తులు, భక్తులు దేవుని వైపు చూసి శక్తిని పొందారు, బలాన్ని పొందారు. దేవుని బిడ్డ, నీ చూపు కూడా ఆయన వైపు ఎదురు చూసే వ్యక్తిగా నీవు బ్రతికితే నిశ్చయముగా నీ జీవితంలో కూడా అట్టి ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించును. దైవ గ్రంథమందు ఏలియా అనే ఒక భక్తుడు ఒకే ఒక్కడై ఉండి దేవుని పక్షముగా బలముగా నిలబడి బలవంతులైనటువంటి జనాంగం చేయనటువంటి గొప్ప కార్యములు చేసిన రీతిగా నిశ్చయముగా నీ జీవితంలో కూడా అట్టి దీవెనలు పొందుకునే బిడ్డగా దేవుడిని నిలుపునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు నీ బిడ్డలైన వారు ఎందరు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితంలో తండ్రి నూతన బలమును, శక్తును పొందుకుని కృప దయచేసి నడిపించి కృప చూపి సహాయమును చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూను ఆయన సన్నిధి సదాకాలం తోడైండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.